అల్హమ్దులిల్లా. నమాజు నిధులు. సజ్దా యొక్క 6వ ఘనత పాపాల ప్రక్షాళన. హజరత్ అబ్దుల్లా బిన్ ఉమర్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారు, మనిషి నమాజు చేయుటకు లేచినప్పుడు అతని పాపాలు అతని తల మరియు భుజాలపై వేయబడతాయి. అతను రుకు సజ్దాలు చేసినప్పుడల్లా అవి రాలిపోతాయి. సహీహుల్ జామి' 1671. 7వ ఘనత దుఆ స్వీకారానికి తగిన సమయం. హజరత్ అబూ హురైరా రదియల్లాహు తఆలా అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారు, దాసుడు తన ప్రభువుకు అతి చేరువుగా ఉండేది సజ్దా స్థితిలో గనక అందులో ఎక్కువగా దుఆ చేయండి. సహీ ముస్లిం 482. హజరత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, సజ్దాలో దుఆ ఎక్కువ చేయండి, అది ఈ స్థితిలో స్వీకరించబడుతుందన్న నమ్మకం ఎక్కువగా ఉంటుంది. సహీ ముస్లిం 479.